అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం నందు ఉన్నాం. మరి ఈరోజు ప్రముఖంగా మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సూపర్ 6లో భాగమైనటువంటి తల్లికి వందనం అనేటువంటి పథకం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికంతా కూడా కారణం ఏంటంటే తల్లికి వందనం అనేటువంటిది చాలా కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అర్హులైనటువంటి నిరుపేదలు, మరి ముఖ్యంగా నిరుపేదలు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు ఇక్కడ చూసినప్పుడు. మరి వారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనేటువంటి సంకల్పంతో మరి గతంలో తల్లికి వందనం అమ్మ ఒడి అనేటువంటిది తల్లికి వందనం పేరు పెట్టి ఆ తల్లికి వందనము ఇంట్లో ఎవరైతే అర్హత కలిగినటువంటి నిరుపేద పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకంతా కూడా తల్లికి వందనం వర్తిస్తారు. ఎంతమంది ఉంటే చదివేటువంటి వ్యక్తులు ఉంటే ఒకటో క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అందరికి వర్తిస్తుంది. కూటమి ప్రభుత్వము మేరకు ఏదైతే పిలుపు మేరకు గతంలో ఇచ్చింది 2024-25 వారి ఈ సంవత్సరం కూడా దాదాపు గత సంవత్సరం 67 లక్షల పైచీలకు 67 లక్షల మంది పిల్లల పైచీలకు తల్లికి వందనం వర్తింపజేసింది. మరి అంతకుముందు అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం ఒకసారి చూసుకుంటే మరి ఏదైతే తల్లికి వందనము అమ్మఒడి అనేటువంటి పేరుతో ఆనాడు ఆ స్కీమ్ పేరు అమ్మఒడి. అమ్మఒడి ఎవరైతే నిరుపేదలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అర్హత కలిగినటువంటి వారికి మరి చిన్న చిరుద్యోగులు అంటే 10,000 రూపాయలు 12,000 రూపాయలు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కింద ఆఫ్ కాస్ట్ కింద పనిచేసేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి అందరూ కూడా అప్పుడు అమ్మఒడి ఇచ్చారు. వారితో పాటు సచివాలయ సిబ్బంది ఎవరైతే అర్హత కలిగినటువంటి సచివాలయ సిబ్బంది ఉన్నారో వారికి, అలాగే అంగన్వాడీ ఆయాలకి వర్కర్లకి, అలాగే హోంగార్డులకు కూడా గతంలో ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మేము తల్లికి వందనం ఇస్తామని మాట చెప్పి గతంలో మనము ఒకసారి చూసుకుంటే లాస్ట్ సంవత్సరము నేను ఒక తండ్రిగా నాకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది గత సంవత్సరం, ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. రెండో అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు, మూడో అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు వాడు 8th వచ్చాడు, 9th వచ్చాడు, అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. గతంలో కూడా మాకు తల్లికి వందనం రాలేదని మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి సంబంధిత మా గ్రేవెన్స్ వాట్సాప్ గ్రేవెన్స్లో కూడా మనం రైట్ చేస్తే మీ ఇంట్లో ఎంప్లాయీ ఉందని చూపిస్తున్నారు. అవునా ఎంప్లాయర్ అని మీరు అంటున్నారు. ఎంప్లాయర్ అంటే నేను నా తమ్ముడు అంటే మా పిన్నమ్మ కొడుకు మేమంతా గ్రూప్లో అంటే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఆ పిల్లోడు పెళ్లి కాకముందు మా ఇంట్లో ఉన్నాడు. మా హౌస్ హోల్డ్ మ్యాప్ని మా పిల్లోడు మా తమ్ముడుగా మా దాంట్లో ఉండినాడు. ఆ పిల్లోడికి పెళ్ళి అయిపోయింది. ఆ పిల్లోడు జీవనం అనంతపురం పట్టణంలో నివసిస్తున్నాడు. వాళ్ళ భార్య చిరు ఉద్యోగి 12,000 రూపాయలకి ఆఫ్ కాస్ట్ కింద ఒక జాబ్ చేస్తుంది అమ్మాయి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో టెక్నికల్గా మా దాంట్లో ఉన్న కారణంగా మీ ఇంట్లో ఎంప్లాయర్ అని చూపిస్తాను. నేను మేళం వాయించుకుంటూ భజంత్రిగా మంగళిగా మేళం వాయించుకుంటూ జీవనం గడిపేటువంటి నేను రెక్కాడితే డక్కాడదు. ఇప్పుడు ఆషాఢ మాసం బతకడానికి చాలా దీనంగా ఉంది నా పరిస్థితి. అందుకనే శవాల దగ్గర మేళాలు వాయించుకునే పరిస్థితులు ఎలాంటి మా వృత్తి కాబట్టి పని చేసుకోవాలి. అదే తల్లికి వందనం వస్తుంది. ఆ డబ్బుతో ఏదైనా పిల్లలకి బట్టలు కుట్టియాలన్నా కూడా బుక్కులు కొనియాలన్నా కూడా గవర్నమెంట్ ఇచ్చేదాకా ప్రైవేట్ కూడా చెప్పేసినటువంటి అవసరం ఉంది. టెక్నాలజీ మారుతుంది కాబట్టి మరి దాంట్లో భాగంగా మేము కూడా మా పిల్లల్ని చదివించుకోవాలని చాలా దౌర్భాగ్య పరిస్థితులను అనుభవిస్తున్నాం. మరి మీరు ఇచ్చే అరొకరు ఆ డబ్బుతో అయినా ఏదైనా మాకు చదువు వాదోడుగా ఉంటుందంటే అది కూడా మాకు అర్హత లేదని తెలిసి చెప్తున్నారు. గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కనీసం అంటే లాస్ట్ ఇయర్ నేను ఒక 20-30 సార్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళిన సమస్య కలెక్టర్ గారు కూడా నా చేతుల్లో ఏం లేదు, ఇది టెక్నికల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనించాను. దాదాపు నాలాంటి వాళ్ళు 1,00,000 మంది పైచీలకు తల్లికి వందనము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వివిధ కారణాల రీత్యా వివిధ టెక్నికల్ రీత్యా 1,00,000 మంది పైచీలకు తల్లిదండ్రులు మొదలుపడుతున్నటువంటి పరిస్థితులు కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు చుట్టూ ప్రతి ఒక్క గ్రేవెన్స్లో తిరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి తెలియదా? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ లక్ష్యంగా నేను 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మీకు తెలియదు మా అవసాట్లు. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, నేను మీ ఇంటి అన్నదమ్ములుగా మీ ఇంటి తోబుట్టుగా మీ వ్యక్తిగా ఉంటాననేటువంటి వ్యక్తి మీకు తెలియదా ఈ సమస్య? మీకు తెలిసినా కూడా ఏంటి మీరు కాలయాపన చేస్తున్నారు? 67 లక్షల మంది లాస్ట్ ఇయర్ లబ్ధి పొందారు. సేమ్ ఇది కూడా ఈసారి కూడా మా సమస్యను కలెక్టర్ గారి దృష్టికి వెళ్తే నేను పోలే, ఈసారి నా కొడుకుని పంపిస్తే కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, నేనేం చేసేది లేదు, నేనేం చేయాలి, నా చేతుల్లో ఏం లేదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను కలెక్టర్ చెప్తే మేము ఎవరికి మా సమస్యను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మేము గతంలో గ్రేవెన్స్కి ఇస్తే గ్రేవెన్స్లో మాకు కలెక్టర్ గారి దగ్గర నుండి మాకు ఈ విధంగా మేము గ్రేవెన్స్కి అప్పీల్ చేసుకున్న తర్వాత కమిషనర్ గారు మాకు ఇది ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత మొన్న మాకు ఫోన్ చేసి
ఎవరైతే కమిషనర్ ఆఫీస్ నుండి మున్సిపాలిటీ నుండి ఫోన్ చేసి మీ ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంప్లాయర్ ఉందని చెప్తున్నారు. ఆ ఎంప్లాయర్ ఎంత అంటే 12,000 రూపాయల జీతము వస్తుందని. ఆ 12,000 రూపాయలు కూడా మాకు అంటే మా చిన్నాన్న కొడుకు మా పిల్లోడు మా రేషన్ కార్డులో ఉన్నాడు. మేము ఆల్రెడీ అది కూడా పెట్టాము. మేము అన్ని అర్హత కలిగినటువంటి వీళ్ళే ఇచ్చారు. నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ షిఫ్ట్ ఆప్షన్ లేదు, మేమేం చేయలేమని. అంటే తల్లుల ఖాతాలో దాదాపు 1,00,000 మంది పైచులకు రాలేదంటే 1,300 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ కూడా మాలాంటి నిరుపేదలకి గండు పడినట్లే. ఈ సంవత్సరం కూడా అంటే ఈ 2 సంవత్సరాలు టాలీ చేసుకుంటే 26 అంటే 2,600 కోట్లు దాదాపు మాలాంటి పేదలకి అన్యాయమైనట్లే కదా అని గౌరవ ముఖ్యమంత్రి గారి కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఇకనైనా ఇప్పుడు మాకైతే మాట్లాడే వాళ్ళు మా పక్షాన ఎవరు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము సంప్రదిస్తే వారు ఖచ్చితంగా మీ ఇష్యూని మేము తీసుకువెళ్తాము, మీ ఇష్యూ స్టేట్ వ్యాప్తంగా తెలుపుతామని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జాకీర్ గారు కావచ్చు, నారాయణ స్వామి గారు కావచ్చు, శర్మ గారు కావచ్చు చెప్పారు. మరి దాంట్లో భాగంగా వాళ్ళకి సంప్రదించడం జరిగింది. మేము అన్ని అర్హతలు కలిగినటువంటి వాడిని నేను నాతో పాటు 1,00,000 మంది పైచులు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. టెక్నికల్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వివిధ కారణాల రీత్యా రానటువంటి వాళ్ళు మీరు మాకు ఇస్తారా, లేదంటే మమ్మల్ని ఏ విధంగా మా వృత్తి ఏదైతే మా వృత్తి మంగళ వృత్తి ఉందో ఆ వృత్తికి నా కొడుకుని దింపే పరిస్థితులు దాపరిస్తున్నారు. అంటే ప్రభుత్వం దేనికోసము, సంక్షేమ పథకాలు దేనికోసము, అంటే మీరు కేవలం మాటలు చెప్పి పబ్బం గడుపుకునే దానికోసమేనా అనేటువంటి ఓటు కోసమైనటువంటిది నేను ప్రశ్నిస్తున్నారు. ఒక తండ్రిగా మీరు కానీ మాకు వేయకపోతే మా కులవృత్తి మా పిల్లల్ని తిప్పి మీరు అతలు మాకు మోసం చేస్తున్నారు అనేటువంటి భ్రమలో మేము బ్రతకాల్సినటువంటి అవసరం వస్తుందని సమస్యలు ఖచ్చితంగా మాకు తల్లికి వందనం వర్తింప చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గౌరవమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా మరి ముస్లిం మైనార్టీ చైర్మన్ షర్మాస్ వలీ గారికి, మరి రాష్ట్ర చైర్మన్ జాకీర్ హుస్సేన్ గారికి, తర్వాత రవి గారికి నా నమస్కారాలు. ఈరోజు మరి తల్లికి వందనం అనేటువంటిది రేపు స్టేట్ గవర్నమెంట్ విడుదల చేస్తూ ఉంది. మరి తల్లికి వందనంలో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మేము అమౌంట్ వేస్తాము చదువుకున్నటువంటి పిల్లలకి అని చెప్పేసి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా కనపరచడం జరిగింది. అయితే ఈరోజు మరి దొంగ లెక్కలు చూపిస్తూ లెక్కలు మ్యానిపులేట్ చేస్తూ చాలామంది ఫిల్టర్ చేయడం జరిగింది. అనే ఎగ్జాంపుల్లో ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రుడు ఆవేదన మీరు విన్నారు. ఈ మిత్రుడు మరి మామూలుగా మంగళ పని చేసుకుంటూ అంటున్నాడు ఆయన ఆవేదన, నాకు పిల్లలకు ఈ స్కాలర్షిప్ రాకపోతే నేను నా పనికి వెళ్ళిపోతుందని చెప్పేసి. అయితే కులవృత్తులు అన్నటువంటివి ఉండకూడదు, పిల్లలు కూడా బాగా చదువుకున్నటువంటి ఉద్దేశంతో మనం గవర్నమెంట్ ఇవన్నీ చెప్తూనే ఉంది కాకమ్మ కథలో. అయితే ఇవన్నీ కూడా నీరు కారుస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు మీరు పంపించే ఈ తల్లికి వందన కార్యక్రమంలో ఈ ప్రతి ఇంటికి కూడా వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదు అంటే ఒక జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తాము, రాస్తారోకోలు చేస్తాము. అదేవిధంగా మరి ఈరోజు భూములన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. నిన్న వరకు ప్రైవేట్ పరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు పేపర్లో కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. భూ రిజిస్ట్రేషన్లు బ్రిటిష్ వాణి కాలం నుంచి భూ రిజిస్ట్రేషన్లు ఉంటాయి గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లోనే, అది కూడా మీరు తప్పుకోవాలని చెప్పేసి గవర్నమెంటే రిజిస్టర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సరిలో కూడా ఇప్పటి వరకు సరిలో చాలామంది ఓట్లు తీసేశారు. మరి బిఎల్ఓలు ఓపిక లేకోకుండా వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. అది కూడా కరెక్ట్గా జరపాలని చెప్పేసి అనంతపురం జిల్లా కలెక్టర్కే కాదు యావత్తు మరి ఈ కూటమి ప్రభుత్వానికి కలెక్టర్లకు అందరికీ విన్నవించుకుంటాను. కాబట్టి తప్పనిసరిగా ఈ తల్లికి వందనము ఇంట్లో ఎందుకంటే అంతమంది కూడా వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో వచ్చే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాస్తారోకోలు ధర్నాలు చేస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నాడు. ఓకే, నమస్తే. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మైనార్టీ సెల్ మాట్లాడుతున్నాను. రేపు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని 10,120 కోట్లతో విడుదల చేస్తుంది. ఈ యొక్క పథకం అనేటటువంటిది అందరికీ అందుతుందా? మీ పిల్లలకు అందుతుందా? ఏదైతే కూటమి ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి కోసం, విద్యార్థుల చదువు కోసం, ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి ఇంట్లో కూడా చదువు అనేటటువంటి ఆలోచన విధానంతో డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఈ తల్లికి వందనం అనే పథకం అందరికీ పడుతుందా, అందరికీ వర్తిస్తుందా? వర్తించేలా ఉంటే ఎంతమంది లబ్ధిదారులు, ఆ లబ్ధిదారులు ప్రతి ఒక్కరి చెంతకు ఈ యొక్క పథకం చేరుతుందా? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. దీంట్లో మళ్ళీ లాజిక్ లిటిగేషన్లు చాలా ఉన్నాయి. ఈ తల్లికి వందనం అనేటటువంటి దాంట్లో మ్యాపింగ్ జరిగింది, విచారణ చేశారు. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో
ఎవరైతే కేవలం ఏమయ్యా ముఖ్యమంత్రి గారు 12,000 జీతగాడు తల్లికి వందనం పథకాన్ని వాని కుమారుల అర్హత లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేవిధంగా గతంలో అమ్మ ఒడి పేరుతో జగన్ గారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వివిధ రకాలైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు అయితేనేమి, అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసి అందరికీ అకౌంట్లో డబ్బులు వేశాడు. మరి మీరు గత సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో 67,47,47,000 విద్యార్థులకి ఈ పథకాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఒక 190 మంది విద్యార్థులను పెంచారు. కాకపోతే మీరేమన్నారు? ప్రతి ఒక్క విద్యార్థికి కాక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని చేరుస్తాను అని చెప్పారు. కానీ సర్వే దగ్గరకు వస్తానే మీరు కొన్ని చోట్ల ఇప్పుడు హరిప్రసాద్ గారు చెప్పారు, నాకు అన్యాయం జరిగింది గత సంవత్సరం, మరి అదే విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి ఇలాంటి వారు దాదాపు 1,00,000 మంది ఉన్నారు. మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? అందరికీ చేరుతుందా? ఇటువంటి వారు అంటే ఎవరైతే ఇంట్లో హౌస్ మ్యాపింగ్ జరిగినప్పుడు మీరు విచారణకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న ఉద్యోగి ఉన్నా కూడా ఆ యొక్క అన్నదమ్ములు ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళలో ఎవరో ఒకరు అన్న తమ్ముడో ఎవడో ఒకరు చిన్న ఉద్యోగి ఉంటాడు. అతను ఉన్నంత మాత్రాన ఇంట్లో ఉన్న వేరే అన్నదమ్ముల పిల్లలకు ఈ పథకం వర్తించదు అంటే ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి కుటుంబాలు దాదాపు గతంలో 2025లో 1,00,000 మందిని తొలగించారు. ఆ విధంగా అనర్హులుగా ప్రకటించారు. అదేవిధంగా వివిధ టెక్నికల్ కారణాల వల్ల మరో 1,00,000 మందిని తొలగించారు. మరి మీరు బడ్జెట్లో చూసి అందరికీ ఇచ్చినట్లు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఈసారి కూడా ఏదైతే 2026 కేటాయించినటువంటి బడ్జెట్, సో సీఎం బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్ కేటాయించారు. కాకపోతే సో లబ్ధిదారులు 47,000 మందిని పెంచారు. మరి మీరు అందరికీ ఇస్తామంటున్నారు. ఇది అందరి దాకా చేరుతుందా? దాదాపు మీ లెక్కాచారం ప్రకారం గత 2025 కంపేర్ చేస్తే 26వ తేదీ కేటాయించిన బడ్జెట్ సేమ్గా ఉంది. అదేవిధంగా సో లబ్ధిదారులు మాత్రం 47,000 మంది పెరిగారు. కానీ దాంట్లో మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్స్తో 1,00,000 మందిని తీసేస్తున్నారు. చిన్నపాటి ఉద్యోగులు అని చెప్పి దాదాపు 12,000 అంటే 12,000 ఉద్యోగం సంపాదించే వ్యక్తికి అర్హత ఎందుకు మీరు లాగేస్తున్నారు? వాళ్ళ పిల్లలకు రాకుండా ఈ యొక్క పథకాన్ని అర్థం కావడం లేదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సో డిపార్ట్మెంట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు ఈ యొక్క పథకం అందరికీ వర్తించేలా చేయాలి. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఏం చేశారు? సో ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేశారు. ఖచ్చితంగా చిన్నపాటి ఉద్యోగస్తులందరికీ చివరికి సో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి సెక్యూరిటీ గార్డ్స్కు తర్వాత హోంగార్డులకు కూడా కేటాయించడం జరిగింది. వారికి 20,000 దాకా శాలరీస్ వస్తున్నా కానీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈసారి మీరు ఆ విధంగా చేయడం లేదు. ఇది పద్ధతి కాదు. దయచేసి మేము కోరేది ఒకటే, లబ్ధిదారులు వాళ్ళంతా లబ్ధిదారులే. 12,000 లోపల జీతం వచ్చే వాళ్లకు మీరు అమ్మఒడి చల్లదనడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దయచేసి మీ కూటమి ప్రభుత్వానికి కోరేది ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అమ్మఒడి చేరాలి. చిన్నపాటి ఉద్యోగి ఎవరైనా సరే అంటే పిఎఫ్ కట్టే వ్యక్తికి కూడా మేము అమ్మఒడి చెల్లదంటే ఆ విధంగా ఎలా అవుతుంది సార్? లేబర్లు ఉన్నారు, 12-15 వేలు సంపాదించకూడదా వాళ్ళు? అంటే అడుక్కు తినాలా? అడుక్కు తినే వాళ్ళకే ఇస్తామనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. సో ఇది పద్ధతి కాదని చెప్పి కూటమి ప్రభుత్వానికి రిక్వెస్టింగ్గా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే 2026లో కేటాయించినటువంటి విద్యార్థులు 67,47,190 మంది విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఆ బడ్జెట్ చేరాలి. దాంతోపాటు సో కార్మిక కర్షకులు 12,000 కాదు, 15,000 కాదు, 20,000 ఉన్నా కానీ వాళ్ళందరికీ ఈ యొక్క పథకం చేరాలా మీరు చూడాలి. హౌస్ మ్యాపింగ్లో అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరుగుతున్న వాళ్ళకు పూర్తి స్థాయి మీరు విచారణ చేసి కలెక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఏమయ్యా కలెక్టర్లు, కనీసం మీకు ఆలోచన విధానం లేదా? ఒక వ్యక్తి సమస్య పరిష్కరించండి. జిల్లాలో ఉన్న వ్యక్తి మీ దగ్గరకు వస్తే తండ్రి పాత్రలో ఉండవలసిన మీరు మాకేం తెలియదు నీ చేతులు ఎత్తేయడం ఎంతవరకు సమంజసం? కాస్త ఆలోచించండి. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్లు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినది. మీరు సమస్య మీ దగ్గరకు వస్తుంది, ఇంకా గ్రీవెన్స్ ఎందుకు పెట్టారా అంటప్పుడు, సమస్యను పరిష్కరించలేనప్పుడు, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేనప్పుడు మీరెందుకయ్యా? కాబట్టి మీరు ఖచ్చితంగా తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఒక్క ఎంప్లాయీకి అంటే ఎవరైతే 20,000 రూపాయల లోపల శాలరీ వస్తుందో వాళ్ళందరికీ ఇచ్చేలా, అవుట్సోర్సింగ్ అయితేనేమి, అంగన్వాడీ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్న ఉద్యోగస్తులు అయితేనేమి ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్తే. జై హింద్. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు హనిగి శర్మస్వలి మాట్లాడుతుండేది. ముందుగా
తల్లికి వందనం పథకం పెట్టారు, బాగుంది. కానీ గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు తల్లికి వందనం అనే ప్రతి ఒక్కరికి చెందాలి. ఎందుకంటే ఈ చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, అలాంటిది అర్హత లేదని చెప్పేసి చిన్న ఉద్యోగం 10,000 రూపాయలు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మేము ఇవ్వమంటే ఎలా? గౌరవనీయులు గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరుకుంటున్నాం సార్, ఈ జిల్లాలో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వచ్చేటట్లు చూడండి, అదే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము అదే కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.